వైఎస్ఆర్సీపీ నేతల లక్ష్యంగా కూటమి సర్కార్ వేధింపులకు దిగుతోంది. పోలీసులను అడ్డు పెట్టుకుని వైఎస్ఆర్సీపీ నేతలను అక్రమంగా అరెస్టు చేయించి వేధింపులకు గురిచేస్తోంది. తాజాగా పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగేడులో వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎల్లయ్య, అతని కుమారుడు హరికృష్ణను తెల్లవారుజామున అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎల్లయ్యను పోలీస్ స్టేషన్ ఎదుటే వదిలేసి హరికృష్ణను చావబాదారు సిఐ పొన్నూరు భాస్కర్. పోలీస్ దెబ్బలకు సొమ్మసిల్లి పడిపోయిన హరికృష్ణను ఎవరికి కనిపించకుండా దాచేందుకు ప్రయత్నిస్తూ పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. విషయం తెలుసుకున్న తంగేడు గ్రామస్తులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. హరికృష్ణను చూపించాలంటూ అతని కుటుంబ సభ్యులు పురుగుల మందు డబ్బాతో స్టేషన్ ఎదుట బైఠాయించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రైట్, దాచేపల్లి పల్నాడు జిల్లా ప్రస్తుతం పోలీస్ స్టేషన్ వద్ద పరిస్థితి మనం చూస్తున్నాం. విజువల్స్లో హరికృష్ణ ఏ విధంగా నిస్తేజంగా పడున్నాడో కనిపిస్తోంది. అతని తండ్రి ఎల్లయ్య అలాగే మొత్తం గ్రామస్తులు కూడా న్యాయం జరగాలంటూ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. పురుగుల మందు తాగుతామంటూ వాళ్ళందరూ కూడా చెబుతున్నారు. హరికృష్ణని చూపించాలి, అతని పరిస్థితి ఏంటి అనేది వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ ఇస్తారు. అశోక్, చెప్పండి. సో హరికృష్ణను చావడానికి కారణం ఏంటి? ప్రస్తుతం హరికృష్ణని ఎందుకు చూపించట్లేదు పోలీసులు? ఏంటి అక్కడ పరిస్థితి? అప్డేట్ చెప్పండి. గురజాల నియోజకవర్గంలో మొదటి నుంచి పోలీసుల వ్యవహారం పూర్తిగా వివాదాస్పదంగా మారింది. ఎన్నికలు ముగిసిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని టార్గెట్ పెట్టి పూర్తిగా గురజాల మాచిచెర్ల నియోజకవర్గం దాడులు చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం పోలీసులు కూడా అక్రమ కేసులు బనాయించి స్టేషన్ లో ఉంచి సాగుబాతున్నారు. ఇదే నేపథ్యంలో తంగేడు గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు ఎల్లయ్య, ఆయన కుమారుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దూరంగా ఉంటూ ఉన్నారు. నాయకులు బెదిరిస్తూ ఉన్నారు. అయితే ఇదే నేపథ్యంలో ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా రాత్రి ఊళ్ళోకి వచ్చారు. తెల్లవారుజామున దాచేపల్లి సిఐ పొన్నూరు భాస్కర్ ప్రైవేటు వాహనంలో, తెలుగుదేశం పార్టీకి నాయకులకు చెందిన ప్రైవేటు వాహనంలో వాళ్ళ ఇంటికి వెళ్లి అక్రమంగా నిర్బంధించారని చెప్పుకోవచ్చు. బలవంతాన ఈడ్చుకుని దాచేపల్లి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ఎల్లయ్యను మాత్రం స్టేషన్ బయట ఉంచి ఆయన కుమారుడు హరికృష్ణ మాత్రం లోపలికి తీసుకెళ్లి చావబాదారు. అయితే ఇదే నేపథ్యంలో కుటుంబ సభ్యులంతా మా కుమారుడిని చూపించాలంటూ స్టేషన్ ముందుకు వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో పూర్తిగా చావబాదిన ఎవరైతే హరికృష్ణ సొమ్మసిల్లి పడిపోయి పూర్తిగా నిస్సహాయ స్థితిలో ఉన్నారు. వెంటనే ఈ గ్రామస్తులైనా, కుటుంబ సభ్యులైనా ఎవరైనా చూస్తారేమో అని పక్కనే ఉన్న పోలీస్ క్వార్టర్ లో హరికృష్ణ ఉంచారు. అయితే ఈ సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున దాచేపల్లి పోలీస్ స్టేషన్ వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ అశోక్, వాళ్ళతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ నాయకులు కూడా అక్కడికి వెళ్లారు. ఎందుకు హరికృష్ణని కొట్టారంటే మేము చెప్పము, మీ కోర్టులో చూసుకోండి అంటారు. ఎందుకు కొట్టారంటే మీరు మ్యాజిస్ట్రేట్ కి చెప్పుకోండి అంటూ, మేము కొట్టలేదని అక్కడే చెప్పలేదు, మీరు మ్యాజిస్ట్రేట్ కి చెప్పుకోండి అంటూ చెప్తూ ఉన్నారు పోలీసులు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హరి, రైట్, కారణం ఏది చెప్పని ప్రస్తుత పరిస్థితిలో ఏంటి? గ్రామస్తుల వాళ్ళు పురుగుల మందు కూడా డబ్బా పట్టుకుని కూర్చున్నట్టు కుటుంబ సభ్యులు కూడా తెలుస్తోంది. సో ఇది పోలీసులకి కనిపించట్లేదా? వాళ్ళ వ్యవహార శైలిని ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది? చాలా దారుణమైన పరిస్థితి దాచేపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర కనిపిస్తుంది. గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ కొంతమందిని తీసుకొచ్చి పొన్నూరు భాస్కర్ హింసించిన సంగతి అందరికీ తెలుసు. అతనంతా పూర్తిగా ఇల్లీగల్ గా చేస్తూ ఉంటారు. రాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇళ్ల పైన పడటం, వాళ్ళు తీసుకురావడం, స్టేషన్ లో పెట్టడం, తావుబాటం. ఈ రోజు కూడా హరికృష్ణ పరిస్థితి అలానే పూర్తిగా తీసుకువచ్చి ఏ కేసు కింద మీరు అరెస్ట్ చేశారు అని తల్లిదండ్రులు అడుగుతుంటే చెప్పట్లేదు, కనీసం అడ్వకేట్లు అడుగుతుంటే చెప్పట్లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడిగితే చెప్పట్లేదు. మీకు మేము కొట్టాం, అదే మీరు తీసుకెళ్లి మేజిస్ట్రేట్ కి చెప్పుకోండి, మీరు ఖచ్చితంగా స్టేట్ నుంచి బయటికి వెళ్ళిపోవాలంటూ అందరినీ బయటికి నెట్టేస్తున్న పరిస్థితి అక్కడ ఉంది. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది దాచేపల్లి పోలీస్ స్టేషన్ వద్ద.
హరి. రైట్ అశోక్.